ఓం నమో వెంకటేశాయ. 2017లో మీనరాశి జాతకులకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటిది విశేషత. మీనరాశి జాతకులకు సంబంధించినంత వరకు గత 2.5 సంవత్సరాల నుండి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, అలాగే పోలీసు వారికి, అడ్వకేట్స్కి, అలాగే ఐటీ రంగం వారికి స్థాన చలనం గోచరిస్తూ ఉంది. అంటే ఈ సంవత్సరంలో మీరు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశాల్లో మార్పు సంభవిస్తూ ఉంది. అలాగే వ్యాపారస్తులకు విశేషమైనటువంటి ధనలాభం సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే అనుకూలంగానే ఉంటుంది, అందరికీ అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణ శాతం ఎక్కుతుంది. అలాగే విదేశీయానం అనుకునే వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. అలాగే అవివాహితులకు వివాహ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రమోషన్లు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, వచ్చే అవకాశాలు. అలాగే వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా సొంత ఇంటికి సంబంధించి ఎవరైతే ప్రయత్నాలు ప్రారంభిస్తారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కళ నెరవేరుతుంది. కాకపోతే ఆడవారికి సంబంధించినంత వరకు థైరాయిడ్ సమస్యలు బాధించే అవకాశం ఉంది. ఒబేసిటీ ఉన్నవారికి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మగవారికి సంబంధించినంత వరకు కాళ్లకు సంబంధించి, పాదాలకు సంబంధించి, మోకాళ్లకు సంబంధించినటువంటి సమస్యలు బాధించే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా మీనరాశి జాతకుల దగ్గర తీసుకున్నట్లయితే చిన్న పాదాలకు సంబంధించినటువంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు తప్ప ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, అన్ని రకాలుగా, కుటుంబపరంగా అన్ని రకాలుగా కూడా పూర్తిగా అభివృద్ధి అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఓం నమో వెంకటేశ్వర.